నేను బైబిల్ గ్రంథం నుండి దేవుని కొరకు ఎక్కువ శ్రమపడి, దేవుని కొరకు ఆయనకున్నదాన్ని కోల్పోయిన ఒక వ్యక్తి గురించి నేను మీకు తెలియపరచాలనుకుంటున్నాను. చాలామంది బైబిల్ గ్రంథంలో దేవుని కొరకు శ్రమపడింది, ఆయన కొరకు ఎక్కువ కోల్పోయింది ఎవరంటే మహా అయితే దావీదు అనుకుంటారు, యోబు అనుకుంటారు. కానీ కాదు. దేవుని కొరకు ఎక్కువ శ్రమపడింది, ఆయనకున్నదంతా సమస్తం కోల్పోయింది ఎవరంటే పౌలు గారు. ఈ యొక్క పౌలు ఎవరంటే క్రీస్తు విరోధి. ఒకప్పుడు క్రైస్తవులను హింసించడం, వారిని చెరసాల్లో వేయడం, వారిని కొట్టడం ఇదే పనిగా ఉన్న వ్యక్తి. ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన్ని దర్శించారో, ఆ యొక్క దర్శనం మేరకు ఆయనకున్న సమస్తాన్ని కూడా పెంటగా ఎంచుకున్నాడు. ఆయనకున్న జ్ఞానాన్ని కూడా విడిచిపెట్టి ఆయన దేవుని కొరకు జీవించడం మొదలుపెట్టారు. ఇప్పుడు అటువంటి అపోస్తలులైన పౌలు గారు జీవితాన్ని మనం చూసుకున్నట్టయితే, ఈరోజు అటువంటి జీవితాన్ని మనం క్రీస్తుని ఎరిగిన మనం అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటున్నామా? పౌలు వలె దేవుని కొరకు శ్రమ పడడానికి మనం సిద్ధపడుతున్నామా? ఆయన కొరకు సమస్తాన్ని విడిచిపెట్టుకోవడం కోసం మనం సిద్ధపడుతున్నామా? పౌలులో ఉన్న ఇంకో విషయం ఏంటంటే, ఆయనకున్న బలహీనతను కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు ఆయన వాడబడ్డాడు. ఈరోజు మనకున్న బలహీనతను బట్టి దేవుని పనిలో మనం నిర్లక్ష్యంగా ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. ఈ పౌలు జీవితాన్ని మనం చూసుకున్నట్టయితే, ఆయన యొక్క దర్శనం తర్వాత దేవుని కొరకు శ్రమ పడ్డ విషయంలో కానీ, ఆయనకున్నది విడిచిపెట్టుకునే విషయంలో కానీ, ఆయన యొక్క బలహీనత విషయంలో దేవుని కొరకు వాడబడడంలో కానీ, ప్రతి విషయంలోనూ పౌలు దేవుని పోలి నడుచుకున్నాడు. ఈరోజు క్రైస్తవులని మనం అటువంటి జీవితాన్ని ఎందుకు మనం కలిగలేమంటే, పౌలు క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఈరోజు మనం దేవుని పోలి నడుచుకునే జీవితాలు మనలో ఉన్నాయా? పౌలులాగా దేవుని కొరకు శ్రమ పడుతున్నామా? పౌలులాగా దేవుని కొరకు విడిచిపెట్టుకుంటున్నామా? పౌలులాగా మన బలహీనతను కూడా లెక్క చేయకుండా దేవునిలో మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచించండి. క్రైస్తవులను మనం ఎటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నాం? క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు మాత్రమే మనం పౌలులాగా జీవించగలం. ప్రతి క్రైస్తవుడు కూడా ఒకసారి ఈ విషయం గురించి ఆలోచించాలి.